వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. Go to 2 Thessalonians chapter 2, 13 to 16. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 16 వరకు ధ్యానించాం. 1 Thessalonians chapter 2 verses 13 to 16. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 16 వరకు చదువుదాం. ఆ హేతు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వల్ల అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతే వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసు ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకు అందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముంట వారి మీదకి వచ్చెను. చదవబడిన వాక్య భాగం మీద దేవుడు తన దీవెన ఉంచునుగాక. Yesterday we considered the certain qualities of the ideal assembly at Thessalonica. తెస్సలోనికలో ఉంటున్న సంఘం యొక్క ఆ మాదిరి తనమును గురించిన 7 లక్షణాలు Then we also saw the ideal ministry. ఆ తర్వాత మనము మాదిరికరమైన పరిచర్యను కూడా చూసాం. Now in connection with the ideal exemplary life of the assembly, ఇప్పుడు సంఘము మాదిరికరంగా నమూనాగా ఉండాల్సిన విషయంలో చూస్తే in chapter 1 itself Paul referred to the reasons. ఆ మొదటి అధ్యాయంలోనే దానికి హేతువులను కారణాలను పౌలు చూపిస్తున్నాడు. Now you see verse 6, not verse 6, 7. ఆ 7వ వచనాన్ని చూడండి. It begins like this, chapter 1:7. So that you became examples. ఆ ప్రారంభంలోనే ఆ మాట కనబడుతుంది, కాబట్టి మీరు మాదిరి అయితే. So that means in verse 5 and 6 he gives the reasons how they became examples. కాబట్టి అనే మాట కనబడుతున్నప్పుడు 5-6 వచనాల్లో దానికి కారణాలను ఆయన వెల్లడిస్తున్నాడు. The main thing he says in verse 6, you became followers of us and of the Lord, having received the word in much affliction. ఆ పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకున్నారు. Verses 5 and 6 says about how the people in Thessalonica received or responded to the ministry of Apostle Paul. 5-6 వచనాలు తెస్సలోనికలో ఉంటున్న ఆ ప్రజలు వారు పౌలు యొక్క పరిచర్యను పౌలు యొక్క వర్తమానాన్ని ఎలాగూ స్వీకరించారు అనేది తెలియజేస్తున్నారు. Now same thing he elaborates in verses 13 to 16 of chapter 2. ఇప్పుడు 2వ అధ్యాయం 13 నుంచి 16 వచనాల మధ్యలో దానిని మరింత వివరంగా తెలియజేస్తున్నాడు. So there we can notice an ideal response. ఇక్కడ ఒక మాదిరికరమైన ప్రతిస్పందనను చూస్తున్నాం. How to respond to God's word. దేవుని వాక్యానికి మనం ఎలాగూ స్పందించాలి. What should be our response to the ministry of the servants of God? దేవుని సేవకులు పరిచర్య చేస్తుండగా మనము స్పందించాల్సిన తీరు ఎలా ఉండాలి. In this passage we get some examples or some lessons. ఈ భాగంలో కొన్ని మాదిరి లేదా కొన్ని ఉదాహరణలు మనం చూస్తున్నాం. Number 1 we see verse 13. ఆ 13వ వచనంలో మొదటి వచనం ప్రారంభంలోనే చూస్తున్నాం. Again I'm reading. For this reason we also thank God without ceasing,
Because when you received the word of God, ఆ హేతువు చేతను మీ దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు in చెల్లించుము. Telugu, I do not know how the words construction is, but the first thing is you received the word from us. ఆ మా వలన దేవుని వాక్యమును మీరు అంగీకరించినప్పుడు అంటున్నారు. So we already read from 1:6, they received the word with much affliction. ఆ మొదటి అధ్యాయం 6వ వచనంలో ఇప్పటికే గొప్ప ఉపద్రవమందు దేవుని And వాక్యాన్ని వారు also in అంగీకరించారు. verse 6 we read chapter 1 with the joy of the Holy Spirit. ఆ తర్వాత 6వ వచనంలోనే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో వారు వాక్యాన్ని స్వీకరించారు. The first point is they received the word. మొదటి అంశం ఏంటిదంటే దేవుని వాక్యాన్ని వారు అంగీకరించారు. They opened their ears to the word of God. దేవుని వాక్యానికి తమ చెవులు వారు తెరిచారు. Willingly, with interest. మరి సిద్ధపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఆసక్తితో ఉన్నారు. That's a blessed thing. That's a good sign. అది ఒక మంచి గుర్తు, అది ఆశీర్వాదకరమైనది. Carefully listening to God's word. దేవుని వాక్యాన్ని ఎంతో జాగ్రత్తగా వింటున్నారు. Attentively listening to God's word. ఎంతో మరి ఏకాగ్రతతో వింటున్నారు. Now the scripture has a lot to say about people who got a mind to hear, ears to hear. చెవులు కలిగిన వాడు వినుగాక అనే మాట లేఖనాల్లో పలుమార్లు కనబడుతుంది. The wise man says, "Blessed are they మరి who hear the wisdom." మరి జ్ఞానవంతుడైన వ్యక్తి అంటున్నాడు, జ్ఞానమును వినువారు ధన్యులు అని. James says more than let every man be swift to hear, slow to speak. యాకోబు అంటున్నాడు, ప్రతివాడును వినుటకు వేగిరపడు వాడును, మాట్లాడుటకు నిదానించు వాడై ఉండాలి అంటున్నాడు. Now from Psalm 40 I will read the verse. Psalm 40 verse 6. ఆ కీర్తన 40వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే Psalm 40 verse 6 says like this: "Sacrifice and offering you did not desire, my ears you have opened." బలులైన నేను నైవేద్యములైనను నీవు కోరట్లేదు, నీవు నాకు చెవులు So తెరిచావు. more than sacrifice, offering, God wants open ears. కాబట్టి బలులు అర్పించట కంటే మించి మన చెవులు వినుటకు సిద్ధముగా ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. See, when you read chapter 2 of the book of Acts, ఆ అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయాన్ని చదివితే in order to go there, the early church members or converts who say, when Peter was preaching, the people listened attentively with all joy. మరి పేతురు బోధిస్తూ ఉంటుండగా ఆ క్రొత్తగా మారు మనసు పొందుతున్న వారు ఎంతో ఏకాగ్రతతో ఆయన మాటలు They వింటున్నారు. gladly received the words of Apostle Peter. అపోస్తలుడైన పేతురు ప్రసంగించుండగా ఆయన మాటలను ఆనందంతో స్వీకరించారు. You tell me, in the book of Acts there is a particular church, about a church, Luke says they were better than the other people. అపోస్తలుల కార్యముల్లోనే ఒక ప్రత్యేక సంఘాన్ని గురించి లూకా మాట్లాడుతూ, Not only they heard the word, వారు వాక్యం వినటం మాత్రమే కాదు, they searched the scripture. వారు లేఖనాలను పరిశోధించారని చెప్తున్నాడు. About the church, ఏ సంఘం గురించి? Berea. బెరయ గురించి. and comparing with Thessalonian church. దీన్ని తెస్సలోనిక సంఘంతో పోలుస్తున్నాడు. You notice in Thessalonians, Apostle Paul says, "You received the word gladly, joyfully, in spite of the afflictions." తెస్సలోనికల గురించి మాట్లాడుతూ ఉపద్రవములు కష్టములు ఉన్నప్పటికీ దేవుని వాక్యాన్ని ఆనందముతో సంతోషముతో స్వీకరించారు అంటున్నాడు. Luke is writing later, Bereans were much noble, much better than, honorable than the Thessalonians. ఇప్పుడు లూకా ఆ తర్వాత అధ్యాయాల్లో రాస్తూ మరి ఈ బెరియా వారు తెస్సలోనికైల వారి కంటే కూడా ఘనులు అంటున్నారు. So Bereans were much more better than the Thessalonians. కాబట్టి తెస్సలోనికైల వారి కంటే కూడా బెరయ వారు మరెంతో ఘనులు. They opened their ears వారు తమ చెవులను and they తెరిచారు. searched the
scripture. వారు లేఖనాలను పరిశోధించారు. When we come to the Gospels, ఇప్పుడు సువార్తల్లోనికి వస్తే there are 3 references we need to read in connection with hearing. మరి వినుటను గురించి 3 వచనాలు మనం చూడవచ్చు. Matthew's Gospel 13 verse 9. మత్తయి సువార్త The Lord says, మత్తయి సువార్త 13:9లో ప్రభు అంటున్నాడు, chapter 13 verse 9. 9వ వచనం 13వ అధ్యాయము, చెవులు గలవాడు వినును గాక అని చెప్పాను. What is that? Let me see also see. Yeah, he who has ears, let him hear. చెవులు గలవాడు వినును గాక. Now, another verse in Mark's Gospel 4:24. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, Mark's Gospel 4:24 says like this. మార్కు సువార్త 4:24లో ఇలా Take ఉంది, heed what you hear. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. Take heed what you hear. Remember all these 3 references. ఈ 3 వచనాలు జ్ఞాపకం పెట్టుకోండి. One more verse. ఇంకొక వచనం Luke's Gospel 8:18. లూకా సువార్త 8వ అధ్యాయము These 3 18. references has to do with the way we hear. వారు ఎలాగూ వినాలి దేవుని వాక్యాన్ని అనే దాని గురించి 3 వచనాలు ఉన్నాయి. Luke's Gospel 8:18 says, therefore take heed how you hear. 8వ అధ్యాయం 18వ వచనంలో 8:18. మీరేలాగూ వినుచున్నారో చూచుకొనుడి అంటున్నాడు. So in the Matthew's Gospel we read, he who has an ear, let him hear. చెవులు గలవాడు వినుగాక అని మత్తయి సువార్తలో చదివాం. What does it mean? దాని అర్థం ఏంటి? That means the Lord knows very well. అనగా దేవునికి అంతా తెలుసు, Not everybody will hear. అందరూ వినరు అని. That's why he says, repeatedly he says that. అందుకనే మరలా అదే మాట The book చెప్తున్నాడు. of Revelation also, in those messages it is there. ప్రకటన గ్రంథంలో కూడా ఆయా వర్తమానాల్లో ఆ మాట So the కనపడుతుంది. Lord Jesus is very much sure కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఖచ్చితంగా there తెలుసు. will be many who are listening to you. ఏమనంటే అనేక మంది వింటూ ఉండవచ్చు, A huge crowd may be there, గొప్ప జన సమూహం ఉండవచ్చు, but not all will hear. అయితే అందరూ ఆలకించరు. Now you all are sitting here. ఇక్కడంతా కూర్చున్నాం మనం. Any teacher, ఏ ఉపదేశకుడైనా whether the school, college or anywhere, standing here and teach. పాఠశాలలో కళాశాలలో మరి ఎక్కడైనా కూడా ఇక్కడ నిలబడి Look బోధిస్తున్నాం. into the face of each individual. ప్రతి ఒక్కరి ముఖాన్ని చూస్తూ The ఉంటాం. body language, వారి యొక్క ఆ దేహ the way తీరు, they sit, ఆ వారు కూర్చున్న the తీరు, way they look, వారు చూచు తీరు, and the whole appearance will show whether that person is hearing or not. అది అంతా కూడా అసలు అతను వింటున్నాడా లేదా అనేది తెలియచేస్తుంది. Teachers know it very well. మరి ఉపాధ్యాయులకి ఇది బాగా తెలుసు. So many of our people అనేక మంది మనలో who sits before the word of God ప్రభు యొక్క పాదం యొద్ద కూర్చునేవారు actually do not hear. నిజానికి ఆలకించరు. There are people nowadays, especially with the mobile. ఈ రోజుల్లో అనేక మంది మొబైల్ చూస్తున్నారు. Every now and then they will search for the WhatsApp message. మరి అప్పటికప్పుడు ఎన్నోసార్లు వాట్సాప్ చూస్తూ ఉంటారు. Somebody will look there, somebody will look here. కొంతమంది అటువైపు కొంతమంది The ఇటువైపు person చూస్తున్నారు. sitting left, the person sitting right. మరి కుడి వైపు ఎవరు కూర్చున్నారో ఎడం వైపు ఎవరు Somebody is కూర్చున్నారో concerned about what is in the kitchen. మరి వంటగదిలో ఏముందో ఏమవుతుందో అని సహోదరులు It's all natural. ఇదంతా మామూలే. We need to be very careful. అయితే జాగ్రత్త The వహించాలి. Lord says, he who has an ear. మరి చెవి గలవాడు అని ప్రభు I have no compulsion you hear me. మరి మీరు నా మాట వినాలని మరి బలవంతమేమి I లేదు. know you all will not hear. మీరందరూ వినరని నాకు బాగా తెలుసు. Then he says, if somebody got an ear. అయితే ఇప్పుడు అంటున్నాడు ఎవరికైనా చెవి కనుకుంటే, That means the Lord expected at least 1 or 2 will listen. అనగా ప్రభు ఏమనుకుంటున్నాడంటే కనీసం ఒకరో ఇద్దరు అయినా వింటారని. And that is something encouraging, challenging, even accusing. ఇది ప్రోత్సాహపరిచేది, సవాలుతో కూడినది, ఆసక్తి గొలిపే. See, the setting here is a different.
ఇక్కడ ఉన్న పరిస్థితి వేరు. In the normal situation, I prefer to answer give questions and I expect answers. మామూలుగా అయితే నేను ప్రశ్నలు వేసి జవాబు రావాలని కోరుకుంటాను. My questions will go to those who are in the back. నా ప్రశ్నలు ఎప్పుడు చివరి వరుసలో Because I love those who sit in the back. ఎందుకంటే వెనక కూర్చున్న వారంటే నాకు ఇష్టం. But here it is a different setting. అయితే ఇక్కడ పరిస్థితి వేరు. You don't need to worry about questions. దాని గురించి ప్రశ్నల గురించి In such meetings I say you can easily sleep, no problem. ఇలాంటి మీటింగుల్లో నిద్రపోవచ్చు, ఎవరికి సమస్య లేదు. But listen carefully. అయితే జాగ్రత్తగా వినండి. Apostle Paul is reminding the Thessalonians. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు జ్ఞాపకం The చేస్తున్నాడు. reason why you assembly in Thessalonica became exemplary. తెస్సలోనికలో ఉంటున్న సంఘము అనగా మీరు ఎందుకు మాదిరి అయ్యారంటే, We came to you. మేము మీ వద్దకు వచ్చినప్పుడు You received the word. మీరు దేవుని వాక్యాన్ని అంగీకరించారు, Opened your ears. మీ చెవులను తెరిచారు. Now the Lord says in Mark's Gospel, మార్కు సువార్తలో ప్రభు అంటున్నాడు, there he says that అక్కడ అంటున్నాడు, what you need to be careful. Take heed what you hear. ఇక్కడ మీరేమి వినుచున్నారో జాగ్రత్త పడుడి. Not enough to hear something. ఏదో ఒకటి వింటంతో సరిపోదు. Be careful what you are hearing. అయితే ఏమి వింటున్నామో అనే దాని పట్ల The జాగ్రత్త. message, the content, the teaching, how true it is. మరి చెప్పే వర్తమానం, అందులో ఉన్న అంశాలు అవి ఎంత సత్యమా అనేది Then the ఆలోచించాలి. Lord also said in Luke's Gospel 8:18, take heed how you hear. ఇప్పుడు 8:18 లూకా సువార్తలో ఎలాగూ మీరు వినుచున్నారో చూసుకోండి. Actually, Mark and Luke, the Lord gives a promise also. ఇక్కడ మార్కు లూకాలో ప్రభు ఒక వాగ్దానాన్ని కూడా ఇస్తున్నాడు. All who got will get more. ఎవరికైతే అప్పటికే అనుగ్రహించబడిందో మరింత వారికి Those who అనుగ్రహించబడింది. listen to God's word. ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో, Those who listen right. ఎవరైతే సరిగ్గా వింటారో, Those who listen to God's word, the right attitude. మరి సరి అయిన వైఖరితో దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటారో God will bless them more. వారిని ఇంకా దేవుడు దీవిస్తాడు. Those who pay no attention ఎవరైతే అసలు ఏమాత్రం దృష్టి will పెట్టారో never understand anything. వారు ఎప్పటికీ ఏది అర్థం చేసుకోలేరు. They will always be in that particular situation. వారు ఏదో ఒక పరిస్థితిలో ఎప్పుడు ఉంటానే ఉంటారు. Very good that you bring your Bible. బైబిల్ మీరు తీసుకొస్తున్నారు అనేది మంచిదే. In certain places, they don't bring the Bible. కొన్ని ప్రాంతాల్లో అసలు బైబిలే తీసుకురారు. They say we have mobile. మాకు మొబైల్ Everything in the mobile. మొబైల్లో అన్నీ ఉన్నాయని అంటారు. Mobile is not Bible. మొబైల్ బైబిల్ కాదు. That's why you pick up your mobile to see Luke's Gospel, but then you went to WhatsApp. మరి మొబైల్లో లూకా సువార్త చూడబోయి వాట్సాప్ చూస్తారు. Then you went to Facebook and YouTube and so on. ఆ తర్వాత ఫేస్బుక్, ఆ తర్వాత యూట్యూబ్ కి వెళ్తారు. Only after 15 minutes you are thinking, oh, I want to look at the Luke's Gospel chapter 8. 15 నిమిషాల తర్వాత గుర్తుకొస్తుంది అసలు నేను చూడాలనుకుంది లూకా సువార్త, మార్కు So it సువార్త. is foolishness, it is a deception to carry the mobile in the place of the Bible. కాబట్టి బైబిల్ స్థానంలో మొబైల్ తీసుకురావడం అనేది ఒక మోసంతో కూడినది, ఒక విడ్డూరం. Mobile, you can keep it with you, no problem. But when you are looking into the Bible, open your Bible and read from there. మొబైల్ తీసుకురావడంలో తప్పు లేదు, కానీ బైబిల్లో చూస్తుండగా బైబిల్ తెరిచి చదవటం మంచిది. Now Thessalonians, they opened their ears. ఆ తెస్సలోనికలో ఉంటున్న వారు వారి చెవులు With all తెరిచారు. attention, ఎంతో with ఏకాగ్రతతో, all zeal, ఎంతో ఆసక్తితో, in spite of the sufferings, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా with joy. ఎంతో ఆనందముతో. That is a real wonderful experience. ఇది ఎంతో ఆనందకరమైన Everything అనుభవం. begins from there. అక్కడి నుంచి అంతా ప్రారంభం Now అవుతుంది. let's see the second one. ఇప్పుడు రెండవ చూద్దాం. In the same verse, that is chapter 2:13. ఆ 2వ అధ్యాయం 13వ వచనంలోనే Now there you have to look at that passage very carefully. I will read in English first of all, in NKJV. ఇది జాగ్రత్తగా ఆలకించండి, ఇంగ్లీష్ లో చదువుతారు. Because when you received the word of God, which you heard from us, you welcomed it, not as the word of men, but as it is in the truth, the word of God. మీరు
దేవుని గురించిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించి తెలియ. So twice that అంగీకరించు is written there. ఇక్కడ అంగీకరించారు అనే పదం 2 సార్లు The కనబడుతుంది. first time we already considered they opened their ears and they begin to listen. మొదటిసారి అయితే ఇప్పటికే మనం చూసాం, వారి చెవులు తెరిచి దేవుని వాక్యాన్ని వింటున్నారు. The second in NKJV it is written welcome. ఆ తర్వాత NKJVలో చూస్తే రెండోసారి వారు స్వాగతించారు అని కనబడుతుంది. KJV both the time received is written. KJVలోనేమో 2 సార్లు అంగీకరించారు అని కనబడుతుంది. So the difference in the second aspect is అయితే రెండవ అంశంలో ఉంటున్న ప్రత్యేకత ఏంటంటే not only they heard the word, వారు దేవుని వాక్యం వింటం మాత్రమే కాదు, they took it into their mind, వారి మనస్సులోనికి they తీసుకున్నారు, understood it, దాన్ని అర్థం చేసుకున్నారు, and they brought it into their heart. ఆ తర్వాత దాన్ని హృదయంలోనికి They తీసుకొచ్చారు, welcomed it into their life. తమ జీవితంలోనికి దాన్ని స్వాగతించారు. They accepted this is God's word for us. ఇది మా కొరకైన దేవుని వాక్యము అనే సంగతిని వారు అంగీకరించారు. Now Paul mentions that you welcomed it not as the word of men, ఆ మనుష్యుల వాక్యం అని ఎంచక మీరు స్వాగతించారంట, but as the word of God. దేవుని వాక్యం అని అంగీకరించారు. Thessalonians have had so many preaching, so many oratory. తెస్సలోనికలో ఉంటున్న వారు అనేకమైన బోధనలు లేదా ప్రసంగాలను విన్నారు. You know, Greek people, they were very fond of oratory. మరి గ్రీకు ప్రజలు వారు మరి ప్రసంగాలు ఇష్టపడేవారు. But the moment they listened to Paul and companions, అయితే పౌలు అతని సహచరుల మాటలు విన్నప్పుడు they understood it is different. వారికి అర్థమైంది ఏంటంటే ఇది వేరే విధంగా ఉంది. This is not the wisdom of man. ఇది మానవుని జ్ఞానం కాదు, This is not the idea of man. ఇది మానవుని ఆలోచన కాదు. Now how could they understand? ఎలాగో అర్థమైంది వాళ్ళకి. What made them to realize that Paul's word, the preaching, is God's message for them? పౌలు ద్వారా దేవుని వాక్యము వెల్లడించబడుతుండగా ఇది మా కొరకైన దేవుని వాక్యం అని వారికి ఎలాగ అర్థమైంది? I think 2 reasons are. రెండు కారణాలు ఉండవచ్చు Now అనుకుంటున్నాను. you see chapter 4 verse 15, 1 Thessalonians. ఇదే పత్రికలో 4వ అధ్యాయం 15 He వచ్చిన says, for this we say to you by the word of the Lord. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా. Paul himself repeatedly said, this is not my word to you. పౌలు స్వయంగా తానే మరలా ఇది మా మాట కాదు అంటున్నాడు. He used to write that in the letters also, epistles also. పత్రికల్లో అదే మాట అదే తీరుగా రాస్తున్నాడు. See book of Galatians chapter 1 verse 11 and 12. గలతీ పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాల్లో చూస్తే, I make known to you, brethren, the gospel which was preached by me is not according to man, for I neither received it from man, nor was I taught it, but it came through the revelation of Jesus Christ. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుష్యుని వలన దాన్ని నేను పొందలేదు, నాకెవడును దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలననే అది నాకు లభించింది. One more verse, 1 Corinthians 15 verse 3 and 4. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3-4 I వచనాలు, delivered to you first of all that which I also received. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. So whatever Paul says I preach, I got it by revelation. కాబట్టి పౌలు బోధించినది ఎల్లా కూడా ప్రభువు బయలుపరచుట ద్వారా వచ్చినది. One more verse in 1 Corinthians 11:23, we all read it often. మరి 1 కొరింథీ 11:23 తరచుగా చదివే మాట, I received from the Lord that which I also delivered to you. మరి మీకు ఇది నేను దేవుని వలన పొందినది మీకు తెలియజేయుచున్నాను అంటున్నాను. So he used to say that. ఈ విధంగా చెప్పడం ఆయనకు వాడు. It's not my word, not my idea. ఇది నా ఆలోచన కాదు, నా మాట కాదు. He says it is God's word. ఇది దేవుని వాక్యము అంటున్నాడు, Revealed to me. నాకు బయలుపరచబడింది. Then I'm sure not only Paul testified of it, they discerned it, they understood it. పౌలు దాని గురించి చెప్పడం మాత్రమే కాదు, వారికి తమకు తాముగా అర్థమైంది, వివేచన కలిగి ఉన్నారు.
The word of God is not just human idea, not just words. మరి దేవుని వాక్యము ఏదో మానవుల ఆలోచన లేదా ఒక పదాల సముదాయమో కాదు. Now we know that verse in John's Gospel chapter 1 begins with like this. యోహాను సువార్త మొదటి అధ్యాయం ఇలా ప్రారంభమవుతుంది. In the beginning was the word. మరి ఆది యందు వాక్యం ఉండెను. And the word was with God, the word was God. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై Then we ఉండెను. see verse 14, the word became flesh. ఆ తర్వాత ఆ వాక్యము శరీరధారి ఆయను అంటున్నాడు. The word of God is the written word. ఈ దేవుని వాక్యము లిఖించబడిన వాక్యము. The Lord Jesus is the living word. ఆ ప్రభువైన యేసుక్రీస్తే జీవించుచున్న వాక్యం. Paul explained it. పౌలు దాన్ని They వివరించాడు. understood it. తర్వాత వారికి అర్థమైంది. The word of God and the Lord Jesus Christ are both in essence same. ఆ ప్రభు వాక్యం కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు కానీ సారాంశపరంగా చూస్తే ఒకటే. You remember the Lord said, I am the bread of life. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నేను జీవాహారం The అన్నాడు. word of God is also known as the bread. దేవుని వాక్యము రొట్టెగా The వివరించబడింది. Lord said, I am the light. మరి ప్రభు నేను వెలుగును The అంటాడు. word of God gives light. ప్రభు వాక్యము The వెలుగిస్తుంది. word of God is truth. దేవుని వాక్యము The సత్యమైనది. Lord said, I am the truth. ప్రభు నేనే సత్యము The అన్నాడు. Lord is eternal Son. ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్యుడగు And the కుమారుడు. word of God is also eternal. దేవుని వాక్యము కూడా నిత్యమైనది. Now we can compare it in that way, in many other ways also. మరి ఈ విధంగా పోల్చవచ్చు, మరొక రీతిలో కూడా So పోల్చవచ్చు. these Thessalonians, they understood. తెస్సలోనికైలకు ఇది అర్థమైంది. Honoring the Lord Jesus, ప్రభు అయిన యేసుక్రీస్తును ఘనపరచు, honoring the word of God, దేవుని వాక్యాన్ని ఘనపరచుట, same. అది రెండు ఒకటే. So they appropriated, they received the word of God as if receiving the Lord Jesus himself. ఆ విధంగా వారు ప్రభు అయిన యేసుక్రీస్తును స్వయంగా స్వీకరించిన లాగునే వాక్యాన్ని కూడా అంగీకరించారు. This is something we all should understand. ఇదంతా మనం అర్థం When చేసుకోవాలి. we are sitting before the word of God, దేవుని వాక్యం ఎదుట మనం listening to God's కూర్చొని word, ఆయన మాటను వింటుండగా we are listening to the Lord Jesus ప్రభు Christ. అయిన యేసుక్రీస్తునే మనం వింటున్నాం. Somebody has said, ఎవరో ఒకరు ఇలా the చెప్పారు. way Christian treats his Bible మరి ఒక క్రైస్తవుడు తన బైబిల్ పట్ల ఎలా వ్యవహరిస్తాడో shows how he regards Jesus Christ. అది తాను యేసుక్రీస్తు పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడో అనేది చూపిస్తుంది. We all know very well, when we are gathered together, the Lord is among us. మనకందరికి తెలుసు, మనము కూడి వచ్చినప్పుడు ప్రభు మన మధ్య But ఉన్నాడు. still you don't pay any attention. అయినప్పటికీ ఎలాంటి దృష్టి మనం పెట్టాం. But here we are listening to the Lord Jesus. The way we would respect him, the same manner we should respect the hearing of God's word. దేవుని వాక్యము మన మధ్య ఉంటుండగా ప్రభువును ఎలాగైతే మనం గౌరవిస్తామో అలాగే వాక్యాన్ని గౌరవించాలి. Now in this manner Thessalonians, respected the word, accepted the word, they appropriated the word of God. తెస్సలోనికైలు ఈ విధంగా వారు దేవుని వాక్యాన్ని ఘనపరిచి అంగీకరించి తమ జీవితాల్లోనికి And what స్వీకరించారు. is the result of it? దాని వల్ల కలిగిన In the ఫలితం same verse it is written. అదే వచనంలో రాయబడింది. End of verse 13. 13వ వచనం చివరిలో The word of God which also effectively works in you who believe. మరి నమ్ము మీ ఎడల మీలో దేవుని వాక్యము క్రియాపూర్వకంగా కార్యసిద్ధి The కలుగుచేయును. word of God is effective. దేవుని వాక్యము The ప్రభావవంతమైనది. word of God is powerful. దేవుని వాక్యము శక్తివంతమైనది. You remember that verse in 2 Timothy 3:16, 17, you remember? 2 తిమోతి పత్రిక 3:16-17 ఆ మాట గుర్తుందా? Every believer should remember that. Memorize that. ప్రతి విశ్వాసి అది జ్ఞాపకం చేయాలి. All scripture ఆ లేఖనం అంతా is inspired by God. ఆ దేవుని ప్రేరేపణ చేత In కలిగినది. other words, the scripture, the word of God came out of God. కాబట్టి దేవుని వాక్యము లేఖనము దేవుని నుంచే వచ్చింది. Then what the writer says? ఇప్పుడు రచయిత It is ఏమంటున్నాడు? profitable. అది ప్రయోజనకరమైనది. It's much profitable. ఇది ఎంతో The word ప్రయోజనకరమైనది. of God is effective. దేవుని వాక్యము బలవంతమైనది. In the book of Colossians also similar idea. Apostle Paul wrote in 1:6, chapter 1 verse 6. మరి కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనంలో పౌలు రాస్తున్నాడు. There also he says, since the day this has come to you as it has also in all the world, bring forth fruit
as it is also among you, since the day you heard and knew the grace of God. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు The word వ్యాపించు. of God is profitable and effective. కాబట్టి దేవుని వాక్యము ప్రభావవంతమైనది, ప్రయోజనకరమైనది. What is the reason? కారణం ఏంటి? It is God's word. ఇది దేవుని వాక్యం Now, కాబట్టి. Apostle Peter writes in somewhere else also we read that the Pedro word కూడా. of God is like a seed. మరి పేతురు కూడా వ్రాస్తూ దేవుని వాక్యము ఒక విత్తనము లాంటిది అంటున్నాడు. The Lord Jesus, you remember, sir? The soil and the seed. ప్రభువైన యేసుక్రీస్తు మనకు తెలుసు కదా, ఆ విత్తనములు విత్తు ఉపమానం That చెప్పాడు. also we see in Mark's Gospel chapter 4. ఆ మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఆ మాట The కనపడుతుంది. parable is found in 3 to 8. మరి 3 నుంచి 8 వరకు ఆ ఉపమానం And the కనపడుతుంది. meaning he writes, he says in 14 onwards. ఆ తర్వాత దాని భావాన్ని 13, 14 వచనాల్లో You all know రాస్తున్నాడు. it very well. మనకందరికీ తెలుసు కదా ఇది. The seed, the sower went to sow the seed. ఆ ఒక విత్తువాడు విత్తనాన్ని విత్తడానికి వెళ్ళాడు. The Lord there speaks of 4 different types of reception of God's word. మరి ప్రభువు మరి దేవుని వాక్యం 4 రకాలుగా అంగీకరించబడిన విధానాన్ని The తెలియజేస్తున్నాడు. seed must be placed in the right place. మరి ఈ విత్తనాన్ని సరి అయిన స్థానంలో నాటాలి. The seed got life, అది జీవము కలిగి ఉన్నది. but if it has to be active, work, అది పని చేయాలంటే, చురుకుగా it ఉండాలంటే should be placed in the right place. అది సరి అయిన స్థానంలో So నాటబడాలి. the Lord says some seeds fell on the wayside. మరి ఇంకా ప్రభు అంటున్నాడు కొన్ని విత్తనాలు మరి దారి పక్కన పడ్డాయి. So today as we are preaching, మనం ఈ రోజు ప్రసంగిస్తూ ఉంటున్నాం. some of your heart, మరి కొంతమంది విన్నారు, some of you are listening to God's word. కొంతమంది దేవుని వాక్యాన్ని It's very వింటున్నారు. much connected to that. మరి మనకందరికీ Let తెలిసి us take it very practically. అది ఆచరణాత్మకంగా When తీసుకున్నాం. the seed is sown or fell on the wayside, ఎప్పుడైతే ఈ విత్తనము విత్తుచూ ఉంటుండగా దారి పక్కన పడిపోతుందో ఏం జరుగుతుంది? the birds will take it away. ఆకాశ పక్షులు తీసుకువెళ్తాయి. So many believers, అనేక మంది విశ్వాసులు after meeting, ఆ కూడిక అయిపోయింది. somebody will ask them, how was the meeting? మరి కూడిక ఎలా జరిగింది అని అడుగుతారు. Wonderful. ఎంతో బాగా జరిగిందంట. From which passage he preached? ఏ భాగం నుంచి ప్రసంగించాడంటే That I don't remember. నాకు గుర్తు లేదు అంటాం. What was the main thing? మరి ఏది ముఖ్యంగా చెప్పాడంటే Message was wonderful. మరి ఆయన చెప్పిన ప్రసంగం They బాగుంది. don't know the passage. ఆ భాగం తెలీదు, They don't remember anything. దాంట్లో ఏమి గుర్తుండదు. And certain people, mushkil say the story. కొంతమంది ఏమో ఎంతో కష్టపడి అక్కడ ఏదైనా కథ చెప్తే అది గుర్తు Some చేస్తారు. story may be there, some uncle, auntie, something. ఏదో కథ ఉంది, అందులో అంకులు అంటే ఉన్నారు అని Because చేస్తారు. their heart is like a wayside heart. ఎందుకంటే వారి హృదయము దారి ప్రక్కన They ఉన్నట్టు don't pay any attention. ఈ వారు ఎలాంటి దృష్టి నిలబరు. Now what about you have to consider later. ఈ రోజు మన సంగతి ఏంటనేది And there is ఆలోచించుకోవాలి. stony ground. ఆ తర్వాత రాతి నేల What ఉన్నది. is the problem with the stony ఈ ground? రాతి నేలకున్న సమస్య ఏంటిది? Receive the word gladly. వారు ఆనందముతో దేవుని వాక్యాన్ని అంగీకరించారు. Then what happened? ఆ తర్వాత ఏం జరిగింది? Immediately receiving it, but later no root it has. తక్షణమే అంగీకరించారు కానీ ఆ తర్వాత దాని వేర్లు కిందకి వెళ్ళలేదు. When tribulation or difficulties come, they stumble. వారు శ్రమలు కష్టాలు కలిగినప్పుడు తొట్టుపడ్డారు. Heard the word gladly, but no use. మరి వాక్యాన్ని ఆనందంగా విన్నారు కానీ And ప్రయోజనం the లేదు. third place, మూడవది you know it very well. మనకు తెలుసు, Among the thorns. ఆజ్ఞ ముళ్ళ కంపలు. That also they are referring to people who receive gladly. అది కూడా దేవుని వాక్యాన్ని ఆనందంతో అంగీకరించే వారి But గురించి. as the days go by, అయితే దినాలు గడుస్తూ ఉండగా cares of this world, ఈ లోక ఇబ్బందులు, deceitfulness of the riches, మరి ధన మోసము, and many other worldly things ఈ లోకంలో ఉన్న అనేక విషయాలు, will shock up the word of God. ఇవన్నీ కూడా దేవుని They are వాక్యం. concerned about so many things. వారు అనేక విషయాలను బట్టి చింతిస్తూ ఉంటారు. God cannot be effective in them. అప్పుడు తమ జీవితాల్లో వాక్యము ప్రభావవంతంగా And ఉండాలి. the fourth type of
place is అయితే 4వ రకపు నేల ఏంటంటే good ground. మంచి నేల. What is the good ground? మంచి నేల అంటే Broken ground. ఇది మరి దున్నిన నేల. Properly prepared ground. మరి సరిగ్గా దున్నబడిన సిద్ధపరచబడింది. Not a hard ground. ఇది కఠినమైన నేల కాదు, Very soft. ఎంతో మృదువైన. Easily the seed can work. ఆ విత్తనము వెంటనే సులభంగా And the పనిచేయగలదు. Lord says that in that ground you get 30-fold and 60-fold and 100-fold. ప్రభు అంటున్నాడు అట్టి నేల నుంచి 30, 60, 100 అన్నాడు. So the word of God is effective. కాబట్టి దేవుని వాక్యం It ప్రభావవంతమైనది, has life. అది జీవము కలిగినది. But it should be received in the right manner. అయితే ఇది సరి అయిన వైఖరితో అంగీకరించబడాలి, Then only it will be effective. అప్పుడే అది పని చేస్తుంది. In the book of Isaiah, the Lord says, యెషయా గ్రంథంలో ప్రభు అంటున్నాడు, Isaiah 55 verse 11. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ The వచనం, Lord says, so shall my word be that goes forth from my mouth. మరి అలాగే నా నోట నుండి వచనము అంటున్నాడు, It shall not return to me void. నిష్ఫలముగా నా యొద్దకు మరలక, It shall accomplish what I please. అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, And it shall prosper in the thing for which I stand. నేను పంపిన కార్యమును సఫలము చేయును. The Lord repeats it. ఇక్కడ ప్రభు మరలా చెప్తాడు, My word will not return to me void. నా వాక్యము నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాదు. And my word will accomplish what I desire. నా వాక్యము నేను ఏదైతే ఇచ్చేయించానో దాన్ని నెరవేరుస్తుంది. Yesterday we considered the effective ministry. నిన్న దినాన మరి ప్రభావవంతమైన పరిచర్య గురించి విన్నాం. The Lord doesn't want us to waste our time. ప్రభు మన సమయాన్ని వ్యర్థం చేయకూడదని ఆశిస్తున్నాడు. Waste the resources God has given. దేవుడు మనకి ఏదైతే వనరులు ఇచ్చాడో వాటిని వ్యర్థం చేయకూడదు. Whatever we do మనం ఏం చేసినా should be effective. అవన్నీ పని చేసేవాడు, Produce fruits according to God's will. దేవుని చిత్తానుసారంగా ఫలాలు అందించేదిగా So ఉండాలి. the word of God also is effective. కాబట్టి దేవుని వాక్యం కూడా పని చేయనది ప్రభావవంతమైనది. But it cannot work certain times. అది కొన్నిసార్లు మాత్రమే పనిచేసేది కాదు. Because it has fallen on wrong place. ఎందుకు అలా పనిచేస్తుందంటే సరి అయిన స్థలాల్లో నాటబడని It has not fallen on the right place. సరి అయిన నేలలో నాటబడలేదు కాబట్టి ఫలం రాదు. In the book of Hebrews, హెబ్రీ పత్రికలో one interesting verse is there. ఒక ఆసక్తికరమైన వచనం కనబడుతుంది. Referring to the Israelites. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ We read there Hebrews chapter 4:2. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, Indeed the gospel was preached to us as well as to them, but the word of God which they heard did not profit them, not being mixed with faith in those who heard it. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది. The reason why the word of God was not profitable in the lives of Israelites, ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో వాక్యం ఎందుకు ఫలించలేదంటే they did not hear the word by faith. వారు విశ్వాసముతో దేవుని వాక్యాన్ని వినలేదు. Now what the word of God can do for us? మనకు దేవుని వాక్యం ఏం చేయగలదు? We have so many things. I have no time to go, and you know it very well. అనేక విషయాలు ఉన్నాయి, సమయం లేదు, మీకు తెలుసు కూడా. The word of God saves us. ప్రభు వాక్యం మనల్ని రక్షిస్తుంది. The word of God sanctifies us. ప్రభు వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. The word of God helps us to grow. ప్రభు వాక్యం మనము ఎదుగులాగున తోడ్పడుతుంది. The word of God liberates us. ప్రభు వాక్యం మనల్ని స్వతంత్రులుగా A చేస్తుంది. while ago from Timothy, the word of God will make every man perfect. మరి తిమోతి పత్రికలో చూస్తే ప్రభు వాక్యం ప్రతి మనిషిని సంపూర్ణుడు The చేస్తుంది. word of God counsels us. ప్రభు వాక్యం మనకు ఆలోచన ఇస్తుంది. The word of God will edify us or build us up. ప్రభు వాక్యము మనలను క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. Joshua, the Lord says, you read, meditate and obey it, you will be successful in every area. యెహోషువ గ్రంథంలో దేవుని వాక్యాన్ని ధ్యానించండి, చదవండి, దాన్ని అనుసరించండి, అప్పుడు అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుతారు. And also the word of God gives
hope. అదే సమయంలో దేవుని వాక్యము మనకు నిరీక్షణ ఇస్తుంది. And much more we find in various other passages. అనేక భాగాల్లో ఇంకా అనేక సంగతులు ఇలా You ఉన్నాయి. see how much productive, effective is the word of God. కాబట్టి దేవుని వాక్యము ఎంత ఫలవంతం ఇచ్చేది, తర్వాత ఎంత ప్రభావవంతమైనదో Now the చూస్తున్నాం. question. ఇప్పుడు ప్రశ్న, We in Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ లో మనము or anywhere, లేదా మరొక చోట God's people listen to God's word month after month, week after week. దేవుని వాక్యాన్ని నెల తర్వాత నెల, వారం తర్వాత వారం ప్రభు వాక్యంను ప్రజలు వింటూ ఉంటారు. What changes? అయితే ఎలాంటి మార్పు వస్తున్నది? Sometimes I really wonder, కొన్నిసార్లు నాకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. especially in certain places of this land. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో They have 45 minutes for music, 45 నిమిషాలేమో సంగీతానికి, 15 minutes for preaching, 15 నిమిషాలేమో ప్రసంగం, especially in a wedding marriage service. మరి ముఖ్యంగా వివాహ సందర్భాలు. They don't count the time they spend for music. సంగీతానికి వారు ఎంత సమయం ఇస్తున్నారు అనేది లెక్క పెట్టరు. Sometimes the MC will say you sing only 2 stanzas. కొంతమంది నడిపించే వారు కొన్నిసార్లు 2 వచనాలే పాడండి They అంటారు. will sing everything. అయితే పాడేవారేమో అంతా పాడతారు. Now in Andhra, your songs are so long. ఆంధ్రాలో మీ పాటలు చాలా So పొడవైన many stanzas are there. అనేక వచనాలు ఉంటాయి. There are certain people, they think if we sing, we have to sing all the stanzas. కొంతమంది అనుకునేది ఏంటంటే మేము పాడేమంటే మొత్తం పాటంతా పాడాల్సిందే. Now I'm talking about another area of this land. మరి ఈ రాష్ట్రంలోనే మరొక ప్రాంతాన్ని గురించి చెప్తున్నాను. Their musicians, they are there receiving lakhs of rupees. అక్కడ సంగీతకారులు ఎవరైతే ఉన్నారో లక్షల కొలది వారు తీసుకుంటున్నారు. Naturally, they want to sing maximum songs. అలా తీసుకునేటప్పుడు తప్పకుండా Plenty of songs to perform effectively. మరి వారి మధ్య ప్రదర్శించుటకు ఎక్కువ పాటలు పాడాలనుకుంటారు. And finally, the preacher will get earlier 20 minutes, now get 15 minutes. ఇప్పుడు ప్రసంగి ఇక్కడ వస్తానే ఇంతకుముందు 15 నిమిషాలు చెప్పాను కదా, కానీ తక్కువ ఉంది కాబట్టి 10 నిమిషాలు చాలు. Why you want to hear the word of God? ఎందుకు అసలు దేవుని వాక్యం There వినాలి? nobody brings the Bible apart from the preacher. మరి ప్రసంగికుడు తప్పితే మరి ఎవ్వరు బైబిల్ తీసుకుని I రారు. really wonder why do they hear? ఎందుకు అసలు వింటారా? They will hear the music, enjoy. వారు సంగీతం వింటారు, తన్మయులు అవుతారు. My dear brothers and sisters, the brethren in India, elsewhere, have gone away from the forefathers taught us the true doctrine, the word of God. ప్రియ సహోదరి సహోదరులారా, బ్రదరన్ వారు ఈ భారతదేశంలో వారి పితరులు ఏదైతే బోధ ఏర్పరిచారో We lost the appetite for the scripture. దేవుని వాక్యం పట్ల ఆకలి అనేది మనకు కోల్పోయాం. For name's sake, 15 minutes preaching. కేవలం నామమాత్రంగా 15 నిమిషాలు Without looking into the Bible. బైబిల్ చూడకుండానే Like this. మరి తల వంచుకొని Keep on listening. ఏదో వింటూ When 15 minutes will be over, again and again looking into the watch. 15 నిమిషాలు ఎప్పుడు అయిపోతాయని గడియారం వైపు చూస్తూ They are not listening to God's word. దేవుని వాక్యమే The వింటలేదు. word of God will never work in their heart. అలాంటి వారి జీవితాల్లో హృదయాల్లో దేవుని They వాక్యం will పనే చేయదు. never be changed. వారు ఎప్పటికీ మార్పు చెందరు. They will never find the enjoyment of hearing the word of God. దేవుని వాక్యము వినే దాంట్లో ఉంటున్న రమ్యతను వారు అనుభవించరు. As the Israelites ఇశ్రాయేలు వారు did ఉన్నట్టుగా not hear with faith. వారు విశ్వాసముతో కూడా వినలేరు. Whether you are sitting in the front side or back side, మీరు ముందు వరుసలో కూర్చున్నా వెనుక వరుసలో that doesn't కూర్చున్నా matter. అది ఏమి కాదు. If you don't have a desire in your heart, Lord, speak to me. ప్రభువా నాతో మాట్లాడు అనే ఆశ కలిగి లేకపోతే, If you don't carefully open the Bible and go through each sentence or each verse, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా తెరిచి ప్రతి లైను మరి జాగ్రత్తగా చూస్తే తప్పితే it will not benefit you. అది మనకు ప్రయోజనం తేదు. Another ministry, ఇంకొక పరిచర్య, another program, ఇంకొక కార్యం. and after that tea break, after another message, then lunch, then rest and go on. ఆ తర్వాత టీ బ్రేక్, తర్వాత భోజనం, తర్వాత ఇంకో సందేశం అయిపోయింది. Okay, we are considering the reason why Thessalonians became exemplary. తెస్సలోనికైల వారు ఎందుకు మాదిరి అయ్యారు అనే కారణాలు They చూస్తున్నాం. received the word,
దేవుని వాక్యాన్ని వారు They స్వీకరించారు, accepted that. వారు దాన్ని They అంగీకరించారు, opened their ears. వారి చెవులను తెరిచారు, They opened their heart. వారి హృదయాలను కూడా తెరిచారు. Now the third thing, మూడవది verse 14 we read. 14వ వచనం చూద్దాం. For you, brethren, became imitators of the churches of God. అవును సహోదరులారా, మీరు దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. In chapter 1:6 also he said the same thing. మొదటి అధ్యాయం 6వ వచనంలో కూడా అదే మాట You చెప్తున్నారు. became followers of us and of the Lord. మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. Now Apostle Paul, they responded. That was their responsibility as they believed the word of God. దేవుని వాక్యాన్ని వారు నమ్ముచూ ఉంటుండగా వారి మీద ఉన్న బాధ్యత అనేది చూస్తున్నాం. Now you see 2 Thessalonians chapter 3 verse 9. రెండవ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:9. 2 Thessalonians 3:9 we read. 3:9 చూస్తే, Not because we do not have authority, but to make ourselves an example of how you should follow us. మీరు మమ్మను పోలి నడుచుకొనవలనని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకోవటకే గాని అంటున్నారు. Paul repeatedly told them to follow me, పౌలు మరలా నన్ను అనుసరించి నడువడి అన్నాడు. and he set appropriate example for believers to follow. అదే సమయంలో విశ్వాసులు అనుసరించుటకు తగిన మాదిరిని కూడా ఆయన We చూపించారు. read in Corinthians also, Paul is telling you follow us. కొరింథీ పత్రికలో కూడా పౌలు అంటున్నాడు, మమ్మును అనుసరించి వెంబడించుడి. Just in chapter 11 verse 1. మొదటి 11వ అధ్యాయం మొదటి వచనం. Imitate me just as I also imitate Christ. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. One more verse, Philippians chapter 3 verse 17. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. Brethren, join in following my example and not those who walk as you have us for a pattern. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి Now చూడండి. this is another quality, another way they responded to the ministry of Apostle Paul. అపోస్తలుడైన పౌలు పరిచర్యకు వారు స్పందించిన రీతి ఇది. They heard the word one thing, వారు విన్నారు మొదటిగా, they accepted it, appropriated it, ఆ సరి అయిన విధంగా దాన్ని అంగీకరించారు, they తీసుకున్నారు. began to carefully watch the life of Apostle Paul ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు జీవితాన్ని నిశితంగా పరిశీలించారు. and began to follow the examples of those godly men. ఎవరైతే భక్తిపరులుగా ఉన్నారో వారి యొక్క మాదిరిని వారు అనుసరించారు. Philippians 3:17 we read down. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం Paul చదువు. says you follow us, మీరు నన్ను పోలి also నడుచుకోవాలి. you note down such godly men. మరి అలాంటి భక్తి గల వారిని గుర్తు పెట్టుకొనుడి అంటున్నాడు. There are many false teachers, అనేక మంది అబద్ధ బోధకులు there ఉన్నారు, are many false leaders. అనేక మంది అబద్ధ నాయకులు ఉన్నారు. Don't follow them. వారిని వెంబడించవద్దు. Follow people like me, godly men. నా వంటి వారిని లేదా భక్తి గల వారిని వెంబడించుడి. We follow Christ. మేము క్రీస్తుని వెంబడిస్తున్నాం. Now here in Thessalonians, తెస్సలోనికీయుల not only they followed those leaders, మరి వారు అలాంటి నాయకులను వెంబడించడం మాత్రమే they కాదు, followed the assemblies in Judea. యూదయలో ఉంటున్న ఆ సంఘాలను పోలి కూడా వారు నడిచారు. That's another responsibility of every child of God. ఇప్పుడు ప్రతి దేవుని బిడ్డ మీద ఉంటున్న ఇది ఒక బాధ్యత. You remember in the book of Hebrews chapter 13 verse 7, the writer says you remember the life of those who led you. మరి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో రచయిత అంటున్నాడు, మిమ్మల్ని ఎవరైతే నడిపించారో వారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి, Follow their footsteps. వారి ప్రవర్తన ఫలమును అనుసరించుడి. Two things are there, very practically speaking. మరి ఆచరణలోకి వచ్చేటికి రెండు సంగతులు ఉన్నాయి. Godly men, the leaders should set an example. భక్తి గలవారైన నాయకులు ఒక మాదిరి ఉంచాలి. Like Paul said. పౌలు అన్నట్లుగా Now Peter also says similar thing. పేతురు కూడా అదే మాట చెప్తున్నాడు. He says that chapter 5 verse 3, 1 Peter 5:3, not to lord over those entrusted to you, but being examples to the flock. మొదటి పేతురు 5:3లో చూస్తే, మరి మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుండగా మందకు మాదిరులుగా ఉండుడి. Elders,
పెద్దలారా, evangelists, సువార్థికులారా, deacons, పరిచారకులారా, Lord's servants, దేవుని సేవకులారా, all those who stand in the front, ఎవరైతే ముందు నిలబడుతున్నారో, all those who lead the people of God, మరి దేవుని ప్రజలు నడిపించే వారందరూ కూడా they should set the right example. వారు సరి అయిన మాదిరిని నెలకొల్పాలి. People are watching us. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, Youngsters are watching us. యవనస్తులు చూస్తున్నారు. Yesterday I told you about youngsters. నిన్న దినాన యవనస్తుల గురించి చెప్పాను. In many places, అనేక ప్రాంతాల్లో youngsters are not coming to the churches. యవనస్తులు సంఘానికి రావటం లేదు. One of the reasons, కారణం ఏంటిదంటే the poor bad example of the leadership. ఆ నాయకత్వం యొక్క చెడ్డ మాదిరి. They have many questions. అనేక ప్రశ్నలు They have ఉన్నాయి, many doubts. అనేక సందేహాలు ఉన్నాయి. Nobody is to help them. అయితే వారికి సహాయం Nobody is there చేసేవారు, to answer it. వారికి జవాబు చెప్పేవారు ఎవరు Only లేరు. the normal routine work is there. మరి మామూలుగా పోయే విషయాలనే చెప్తారు. So that's an important matter. ఇది ఒక As a Lord's servant, I should have the right example. కాబట్టి దేవుని సేవకునిగా నేను సరి అయిన మాదిరి Not నెలకొల్పాలి. only my personal responsibility, ఇది నా వ్యక్తిగత బాధ్యత మాత్రమే my కాదు. wife, నా భార్య, my children నా పిల్లలు also should set example. వారు కూడా మాదిరిని నెలకొల్పాలి. Are you listening? నేను వింటున్నారా? Not only the evangelist, ఆ సువార్థికుడు his మాత్రమే, wife should be example. అతని భార్య కూడా మాదిరిగా ఉండాలి. Even those children who live in that house also should be example. ఆ ఇంటిలో జీవించే పిల్లలు కూడా మాదిరిని You నెలకొల్పాలి. are teaching everybody. మనం అందరికీ Your బోధిస్తున్నాం. child is at home, అయితే మీ పిల్లవాడి ఇంట్లో not interested in the things of God. దేవుని విషయాల్లో అతనికి ఆసక్తి లేదు. You think people will listen to you? అప్పుడు ప్రజలు ఆలకిస్తారని No, if అనుకుంటారు. they are married, వారు వివాహం they live in a చేసుకున్నారు. different place. వారు వేరే చోట ఉన్నారు, That is a different thing. అది వేరే విషయం. But people, children who live with us, అయితే పిల్లలు మనతో కూడా ఉంటుండగా, so the entire family should be exemplary. కాబట్టి కుటుంబం అంతా కూడా మాదిరిగా In ఉండాలి. their walk, in their talk, వారి నడతలో, in వారి their మాటలో, walk, in their lifestyle, తమ జీవితంలో, జీవన in their శైలిలో, dress style, వారి యొక్క in వస్త్రధారణలో, their appearance, వారి యొక్క చూపులో, everything. అన్నిటిలో. Now the second aspect, ఇప్పుడు రెండో విషయం, believers నమ్మాలి, విశ్వాసులారు should hear the word of God. దేవుని వాక్యాన్ని You వినాలి, should accept the word of God. దేవుని వాక్యాన్ని అంగీకరించాలి, Obey the word of God. దేవుని వాక్యానికి విధేయం కావాలి. Everything is true. అది అంత సత్యమే. Carefully watch your leaders. అయితే మరి ఆ నాయకుల పట్ల జాగ్రత్త వహించాలి. How do they walk? వారు ఎలాగూ నడుస్తున్నారు, How do they dress? వారు ఎలాగూ వస్త్రధారణ What కలిగి kind of hairstyle they have? వారికున్న ఆ తల వెంట్రుకలు ఎలాగున్నాయి, What kind of life they have? వారి జీవితం ఎలాగున్నది, Adopt that also. అది కూడా మాదిరిగా మనం Our example అలవర్చుకోవాలి. is not the worldly people. ఈ రోజుల్లో మనకు లోకం మన We మాదిరి కాదు. should teach it to the children, youngsters especially. మన పిల్లలకు, యవనస్తులకు మరి ముఖ్యంగా చెప్పాలి, Our pattern is not the world. మన మాదిరి లోకం కాదు. Our example is not the neighbor. మరి మన మాదిరి ఉదాహరణ పొరుగు Our వారు కాదు. standard is not what our friends are doing. మన స్నేహితులు ఏం చేస్తారో అది మనం చేయాలి. We వాళ్ళకి have కాదు. to follow what the word of God says. దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే వినాలి. We have to follow the godly examples of godly men. కాబట్టి భక్తి కలిగిన వారి యొక్క ఆ దైవ భక్తితో కూడిన మాదిరి మనం అనుసరించాలి. Apostle Paul is telling, you became imitators. పౌలు అంటున్నాడు, మీరు మరి అనుసరించు వారైతే అంటున్నాడు. Now one more thing is there. ఇంకో మాట కూడా ఉన్నది. Now listen carefully again. One thing more I have to explain. ఇంకోటి కూడా చెప్తాను, జాగ్రత్తగా When వినండి. we think about imitating the leaders, మరి నాయకులను అనుకరించుట అంటే ultimate pattern is the Lord Jesus Christ. మరి దానికి ఉన్న అత్యుత్తమమైన మాదిరి ప్రభువైన If the యేసుక్రీస్తు. leaders are making mistake, ఒకవేళ నాయకులు పొరపాటు చేసినా that doesn't mean you should also make the mistake. మనం కూడా పొరపాటు చేయాలని కాదు. That's why the Pharisees, they used to say, you know, what we say you do, what we do you don't do. అందుకని పరిచయాలు అంటున్నారు, మేము చెప్పేది వినండి కానీ మేము చేసినట్టు చేయొద్దు అంటున్నారు. So we are to be careful. కాబట్టి మనము దృష్టి పెట్టాలి. We have to compare the life of the leaders with the word of God. కాబట్టి నాయకుల యొక్క జీవితాన్ని వాక్యముతో If it పోల్చుకోవాలి. is against the word of God, ఒకవేళ అది దేవుని వాక్యానికి we don't need విరుద్ధంగా to ఉంటే follow that. వారిని వెంబడించాల్సిన అవసరం లేదు. Our ultimate standard example is the Lord Jesus Christ. మన అత్యుత్తమ ప్రమాణము మాదిరి మన ప్రభువైన He is యేసుక్రీస్తు. the perfect pattern. ఆయనే పరిపూర్ణమైన నమూనా. Man may make mistakes. మనుషులు పొరపడవచ్చు. So
we need to be careful. అందుకనే జాగ్రత్త వహించాలి. Now one more thing Apostle Paul says about them. దాని గురించి వారి గురించి పౌలు ఇంకో మాట చెప్తున్నాడు. Only I will refer to that. అది ఒకసారి చెప్పి That is in verse 14 itself. ఆ 14వ వచనంలో ఉన్నది. You know, you also suffered the same things from your own countrymen. వారు మీరు కూడా మీ సొంత దేశస్థులు అన్న శ్రమలు వారు అనుభవించినట్టే అనుభవించారు. They steadfastly endured suffering. వారు ఆ శ్రమలను ఎంతో నిలకడగా సహించారు. We are considering the reasons for the exemplary response of the Thessalonians. మరి తెస్సలోనికైలు వారు చూపిన మాదిరికరమైన స్పందనకు కారణాలు The చూస్తున్నాం. way they responded to Paul and his ministry. పౌలుకు ఆయన పరిచర్యకు వారు ఎలా స్పందించారో చూస్తే They opened their ears వారి చెవులు తెరిచారు, and they opened their heart and accepted the word of God. వారి హృదయాలు తెరిచారు, దేవుని వాక్యాన్ని అంగీకరించారు. They began to imitate those godly leaders. ఆ తర్వాత దైవ నాయకులు ఎలా మరి అనుకరణ వారు And the చేశారు. godly assemblies of Judea. ఆ మరి యోదయలో ఉంటున్న ఆ సంఘాలను పోలి నడిచారు. And the fourth thing Paul explains there, you have suffered patiently. ఆ తర్వాత 4వ విషయం పౌలు చెప్తున్నాడు, ఎంతో సహనముతో శ్రమను Paul అనుభవించారు. had taught them about the sufferings. ఈ శ్రమలను గురించి పౌలు వారికి బోధించాడు. Now we'll conclude there. అక్కడ ముగించుకుందాం. Let us examine whether our response to God's word is ideal or not. దేవుని వాక్యం ఎడల మన స్పందన మాదిరికరంగా ఉందా లేదా ఒకసారి పరిశీలన As చేద్దాం. we continue to hear the word of God, మనం దేవుని వాక్యాన్ని వింటూ ఉంటుండగా let us respond in the right manner మనం సరి అయిన రీతిలో స్పందిద్దాం. so that it will be fruitful in our life. కాబట్టి అది మన జీవితంలో ఫలాన్ని తెస్తుంది. May the Lord send you. ప్రభు నామం మహింపరచబడుగాక.